Good morning everyone. This is Sai Teja. Welcome to my first motor vlog. సో ఆల్రెడీ తమిళ విషయం ఉంటారు, మనం తిరుపతి వెళ్తున్నాం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 5:17 అవుతుంది. అండ్ ఇక్కడ నుండి మా ఇంటి దగ్గర నుండి ఎగ్జాక్ట్ 574 కిలోమీటర్స్ ఉంది వయా కర్నూలు అండ్ కడప హైవే. అండ్ టైం వచ్చేసి ఈవినింగ్ 4:35 వరకు రీచ్ అవుతామని చూపిస్తుంది. సో మనకి అంటే లైక్ గూగుల్ టైం ని బీట్ చేయాలి అండ్ దానికన్నా ముందెళ్ళన్నా వెళ్ళాలి అన్న టార్గెట్స్ ఏం లేవు. ఆరామ్సే మెల్లగా వెళ్ళిపోదాం. మెల్లగా 6-7 అయినా మనకు ఫరక్ పడదు, 8 అయినా సరే మెల్లగా రూమ్ లో వండుకోవడమే కదా. అండ్ ఏమంటాం, నాకు దర్శనం మీద రేపు ఈ రోజు లేదు. సో నేను మెల్లగా రేపు 10కి 11కి లేచి నాకు 8కి ఉంది రేపు నైట్ దర్శనం. యాక్చువల్గా నా ప్లాన్ నెల్లూరు అండ్ ఒంగోలు ఉండే, కాకపోతే దిత్వా సైక్లోన్ వల్ల నెల్లూరు అండ్ ఒంగోలు ఫుల్ వర్షాలు పడుతున్నాయి, ఇంకా రెడ్ అలర్ట్ ఉంది. మనం రిస్క్ తీసుకోవడం కదా. సో అది ఒక 6 కిలోమీటర్స్ తక్కువ అవుతుంది, అది 564-66 అట్లా వస్తుంది. 572 ఉంది. బట్ స్టిల్ ఇది కడప వరకు క్రేజీ హైవే అనుకుంటా. ఈవెన్ చాట్ జీపీటీలో క్రాస్ చెక్ చేసిన అండ్ గూగుల్లో చేసిన ఇదే బెటర్, ఐ మీన్ బెస్ట్ హైవే అని చూపిస్తుంది. కాకపోతే బట్ స్టిల్ ఏమంటారు, నాకేమో వయా నెల్లూరు అని ఒంగోలు వెళ్ళాలని ఉండే. చలో ఇప్పుడు ఎట్లా ఆడుకుంది కదా, 6:30కి అట్లా మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్యూయల్ పెట్టించుకోవాలి. ఫస్ట్ ఒక ఫుల్ ట్యాంక్ చేపించుకుందాం. ఫ్యూయల్ స్టేషన్ దగ్గర వచ్చిన హెచ్పి నైస్ ఫుల్ ట్యాంక్ చెప్తాం బ్రోకి. ఎంత ఉంది పో లీటర్ పవర్ కొట్టేసాం అనుకుంటాం అన్నా. ఫుల్ ట్యాంక్ లేవా? పవర్ కొట్టేసి 13.5 liters capacity. So 1400-1500 అయితే అనుకుంటాం. We'll see. Yeah, 1383 rupees. 11.98 liters పట్టింది. అంటే ఆల్మోస్ట్ దాంట్లో ఇంకా 1.5 లీటర్ ఎక్కువనే ఉంది అనుకుంటాం. సరిపోతామా? మొత్తం 1405, 12.17 liters. చలో విల్ సీ. ఫుల్ ట్యాంక్ డన్. ఇంకా ఇక్కడ నుండి 589 కిలోమీటర్స్ ఉంది. 9 hours 49 minutes అంటాం. ఇది వేరే రూట్ ఉంది అనుకుంటాం. ఇంతకుముందు 574 చూపించింది. చలో కడప వెళ్ళాక మళ్ళా డైవర్జన్ తీసుకుంటాం కదా. ఇది కొంచెం ప్రాపర్ హైవే పైన చూపిస్తుంది అనుకుంటా. 589. చలో జై బజరంగ్ బలి. అండ్ క్షేమంగా వెళ్ళి లాభంగా కావాలని ఏం మొక్కను, ఎందుకంటే మొత్తం పైసలు నానే ఖర్చు అయిపోతాయి కదా. సో క్షేమంగా వేస్తే సరిపోతుంది. లెట్స్ స్టార్ట్. చలో గైస్. నిన్ననే ఎయిర్ టైర్ ప్రెషర్ ఇవన్నీ కొట్టిస్తుండే. అండ్ ఇది అవుట్ బైపాస్ సైడ్ నుండి వేసుకుని వెళ్తుంది. అచ్చా అది కార్ ఉంది కదా, అందుకే పైన చూపిస్తుంది. ఇంకా బైక్ వచ్చి చూపిస్తుంది మళ్ళా. ఈ ఫోన్ పాత ఫోన్, అది ఐఫోన్ ఉంది కానీ ఛార్జింగ్ సక్క ఉంటుంది. దాన్ని నమ్ముకొని పోతే ఇంకా కర్నూలులోనే మొత్తం స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫోన్. పవర్ బ్యాంక్స్ క్యారీ చేస్తున్నా, బట్ స్టిల్. సో నా ప్లాన్ ఏంటంటే ఈరోజు ఈవినింగ్ వరకు తిరుపతి వెళ్ళిపోయి తిరుపతిలో మంచిగా నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళా 10కి 11కి లేచి పైకి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. నాకు నైట్ 8కి ఉంది దర్శనం. సో మెల్లగా 10-11 వరకు అడుకోవచ్చు.
సౌండ్ వస్తుంది బ్రో. భయ్యా ఇండికేటర్ ఎందుకు ఇచ్చా తెలుసా నీకు? సీదా ఎక్కిస్తుంది బ్రో. యాక్చువల్గా నాది 7 months నుండి ప్లాన్ ఉండే, కానీ ఇక టైం సెట్ అవ్వాలి. అంటే ఎప్పటి నుండి అనుకున్నా రైడ్కి పోవాలి అని చెప్పి. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ మై ఫస్ట్ లాంగెస్ట్ రైడ్. నేను ఇంతవరకు హార్డ్లీ 100-120 kilometers రైడ్ కూడా కొట్టాలి. సో నేనైతే ఫస్ట్ స్ట్రెచ్ లేకుండా లైక్ స్ట్రెచ్ ఒక 200 kilometers వెళ్దామని చూస్తున్నా. ఈడ నుండి కర్నూలు వరకు బ్రేక్ లేకుండా పోదామని చూస్తున్నా. విల్ సీ హౌ ఇట్ గోస్. బైక్ అయితే యాక్సెప్ట్ చేస్తాను, బట్ మై బాడీ ఓంట్, ఐ గెస్. ఓ మొత్తం ఫాగ్ ఉంది, ఫుల్ చల్లగా ఉంది కదా. And temperature, it's almost 18 degrees, not bad. హైవే మాత్రం క్రేజీగా అనిపిస్తుంది. మనం లైట్స్ ఆరెంజ్ పెడదామా? నో, వైట్ ఇస్ బెటర్. సో ఇప్పుడు ఎట్లా ఏమంటారు, ఎట్లా అనిపిస్తుంది నాకు ఐడియా లేదు. సో కొంచెం సన్ రైజ్ అన్నాక మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అడిషనల్గా 3 బ్యాటరీస్ అయితే బ్యాకప్ లాగా పెట్టుకున్నా, అండ్ ఇంకా 2 ఉన్నాయి. సో సన్ రైజ్ అన్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. బాయ్. సో officially we are close to NH44. ఇంకా 230 meters ఉంది. ఒక 180 to 180 kilometers ఉంది అనుకుంటా ఇంకా కర్నూలు. కంప్లీట్ బటర్ స్మూత్ హైవే. ఇది 4 lane రోడ్ అనుకుంటా. యా. సో officially we are on NH44. ఈడ నుండి కర్నూలు మేబీ 190 ఉందనుకుంటా. సో టైం ఎగ్జాక్ట్ గా 6:19 అవుతుంది. తెలిసి ఏ టైం వరకు రీచ్ అవుతామని చెప్పి కర్నూలుకి. ఇంకా కర్నూలు వరకు అయితే నేను బ్రేక్ తీసుకున్నాం అనుకుంటాలే. లైక్ మార్నింగ్ ఫుల్ ఓపిక ఎక్కువ ఉంటుంది. ఇంట్లో మంచిగా నేను గట్టిగా చాయ్ తాగేసి వచ్చినానుకో, నేను నిద్ర ఏం కాదు. సో కర్నూలులో ఫస్ట్ బ్రేక్ తీసుకున్నాం. విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, చాయ్. మళ్ళీ ఆ నుండి కడప మళ్ళీ 230 ఉందనుకుంటా, 200 to 230. కడప వరకు ఇంకా బ్రేక్ తీసుకోకుండా వెళ్ళాలని చూస్తున్నాం. కడపలో లంచ్, కర్నూలు బ్రేక్ఫాస్ట్, అండ్ కడపకు వచ్చేసినాక తిరుపతికి కడపకి మధ్యలో ఐ హ్యావ్ స్నాక్స్ ఆర్ చాయ్. ఇంకా నుండి మళ్ళీ డైరెక్ట్ తిరుపతికి ఇవ్వ. వెదర్ మాత్రం క్రేజీ ఉంది. హైవే ఫుల్ బిజీ ఉంది. నేను ఇది ఇంత వెహికల్స్ వచ్చి అనుకో లేట్ అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. నాకేంటంటే రోడ్ పైన పోర్టల్స్ ఉండకపోతే ఏం కాదు, ఎంత మంచిగా 80 to 100 క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సడన్ గా వస్తాయి అమ్మ, మొత్తం బండి 7 కాడికి ఎగ్జామ్ ఎగురుతుంది. ఆ మధ్యలో ఒక హైవే ఉండే, అది క్రేజీ ఉండే. ఈ NH44 కి శంషాబాద్ కి మధ్యలో 6 lane హైవే ఉంది. అట్లుంటే మాత్రం కర్నూలుకి 180 అంటే 2 hours లో వెళ్ళిపోవచ్చు. 100 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతుండే, 100 క్లోజ్ చేసుకుంటా. ఈ రోడ్లో 80, 85, 90 లాస్ట్. ఇంకా అంతకన్నా ఎక్కువ పడితే లైక్ 4 lane హైవే కదా, రిస్క్ ఎందుకు. సో నాకు ఆల్మోస్ట్ 1 year నుండి ప్లాన్ లో ఉండే నేను రైడ్కి వెళ్దామని చెప్పి. ఇప్పుడు 5 days ట్రిప్ అనుకుంటున్నా, 5 to 6 days. నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా తిరుపతి టు అరుణాచలం టు పాండిచ్చేరి. సో పాండిలో మాత్రం దిత్వా సైక్లోన్ ఇంకా ఉంది. అండ్ జస్ట్ ఇన్ కేస్ పాండి క్లోజ్ ఉంటే, లైక్ బీచెస్ అవన్నీ క్లోజ్ ఉంటే, నేను సీదా అరుణాచలం ప్లాన్ ది. సీదా అరుణాచలం టు విజయవాడ టు హైదరాబాద్ అని అనుకుంటున్నాను. లేదు పాండి ఓపెన్ ఉంటే నేను సీదా తిరుపతి టు పాండి వెళ్ళిపోతాం. పాండిలో ఒక 2 days స్టే, తిరుపతిలో 2 days, అండ్ సండే రిటర్న్ అయిపోతాం. లాస్ట్ డే సండే పాండి టు హైదరాబాద్ 800 kilometers ఉంది. ఇంకా కంప్లీట్ స్ట్రెచ్ పెట్టేసి ఆ రోజు. ఇంకా ఫాగి ఉంది, ఇంకా కొంచెం క్లియర్ అయిపోయినాక ఇప్పుడైతే 80 కన్నా ఎక్కువ మెయింటైన్ చేయాలి. 80, 70 to 80 ఇదే లెవెల్లో క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోతా. వన్స్ సన్ రైజ్ అయినాక ఇంకా ప్రాపర్ విజిబిలిటీ ఉంటుంది, కొట్టేసాం బండి ఆడ నుండి.
స్మూత్ ఉందంటే NH44 కంప్లీట్ గా బజాజ్ స్మూత్ హైవే అని చెప్పచ్చు. 100-120 క్రూజింగ్ స్పీడ్ మ్యాక్స్ ఈజీ వెళ్ళిపోవచ్చు. 200 కిలోమీటర్స్ 2 hours లో వచ్చేసొచ్చు. 2 hours అయితే 1.5 hours వెళ్ళిపోతుంది అనుకుంటా. ఇంకా కర్నూలు ఇది నుండి నాకు తెలిసి 150 ఉండొచ్చు అంతే. అండ్ వెదర్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. మొత్తం ఫాగీ ఉంది. కొంచెం ట్రాఫిక్ ఉంది రోడ్లో ఈ టైంలో వినా. అరే ఏమన్నా పెట్టరా కెమెరా అనిపిస్తుంది లేదు కానీ లైక్ బయట మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. చూడు బాబా మొత్తం ఫాగ్. 150 kilometers ఉందనుకుంటా అంతే. ఇంకా కర్నూలు వెళ్ళిపోతాం మనం ఈజీగా. ఇలా బోర్డింగ్ కూడా వెళ్తాం. లేవులే ఇప్పుడు ఎంత టైం 6:40 అంటే నాకు తెలిసి 8 లోపల రీచ్ అయిపోతాం అనుకుంటా కర్నూలుకి. 8:30 లోపు అంటే అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది. సో ఇది మన ఫస్ట్ టోల్ నెంబర్ 1. అమ్మా ఏందో నాయన వైట్ కలర్ ఇంతగా నమ్మేస్తారు. ఎందుకు వేస్తారు భయ్యా? మొత్తం బండి మొత్తం షేక్ చేస్తున్నాయి ఇవి స్పీడ్ బ్రేకర్స్. గాష్ యాక్చువల్గా నేను ఈ టోల్స్ ఇవన్నీ పెట్టొద్దు అనుకున్న బ్లాగ్ లో, కానీ అందరు మోటో బ్లాగర్స్ పెడుతున్నారు కదా, మేబీ కౌంట్ చేసుకున్నాం మనం. ఇది ఫస్ట్ టోల్. నాకు తెలిసి తిరుపతి వరకు ఒక 9 to 10 టోల్స్ వస్తాయి అనుకుంటాం. ఇంకా తిరుపతి నుండి 499 అంటే మనం ఆల్మోస్ట్ 160 kilometers వచ్చినామా? సారీ మై బ్యాడ్, 470 kilometers వచ్చినాం అంటే. రోడ్ మాత్రం మస్తు ఉంది. పార్కింగ్ అయితే వస్తుంది, ఇండికేటర్ ఆడదు. ఇక్కడ మెల్ల రైట్ వచ్చేస్తున్నాను. ఆ ఇండికేటర్ ఎందుకు ఇండికేటర్ వీళ్ళకి సీదా రైట్ వచ్చి పడేస్తున్నారు. వీళ్ళు ఎవరైతే కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. మొత్తం ఏం బాగా మొత్తం బుద్ధి క్యారీ చేస్తున్నాం. అలాగే ఇట్లా అనిపిస్తే సైడ్కి నాకు కూడా అర్థమవుతుంది అదంతా ఎక్కువ అవుతుంది. అంత పెద్ద లగేజ్. కొంచెం ముందుకు వచ్చినాక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పి ఒక బోర్డు వచ్చింది. కాకపోతే ఆ మధ్య చూడంగానే అనుకున్నాం మూడ్ ఖరాబ్ అయిపోయింది. అది తెలిసి హార్డ్లీ ఒక 2 to 3 kilometers ఇంత ఉందనుకుంటా. బాపే ఏదో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది, దానికోసంకి ఇదంతా. ఎట్లా అనిపిస్తుంది సడన్ గా మంచిగా ఒక 100-110 క్రూజ్ చేసుకుంటూ వస్తుంటే ఒక్కటేసారి మళ్ళా 30-40 ఏదో మన హైదరాబాద్ లో నడిపిన ఫీలింగ్ వస్తుంది నాకు. మళ్ళా రోజు ట్రాఫిక్ లో నడిపి దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అండ్ మళ్ళా బ్యాక్ టు సేమ్ రొటీనా. ఇంకెంత దూరం ఉందో ఇట్లా. అమ్మా ఈ రోడ్లు నాయన ఇవి ఇంత డేంజర్ ఉన్నాయి, చాలా వరస్ట్ ఉన్నాయి. లేలే వచ్చేసింది మళ్ళా హైవే టచ్ అయిపోయినాం. ఒక 1 kilometer ఉందా లేదనుకుంటాం. ఇది ఫ్లైఓవర్ వల్ల అమ్మయ్య బ్యాక్ టు హైవే. కొంచెం ఫాగీ పోయింది. ఇప్పుడు విజిబిలిటీ ఎక్కువ, మంచిగా వెళ్ళిపోవచ్చు. మళ్ళా బ్రో ఇంకా అవుతుంది కన్స్ట్రక్షన్. యా డన్ అయిపోయింది. ఆర్డర్ మధ్యలో 6 lane ఉంటుంది, 4 lane వస్తుంది. ఈ కంప్లీట్ 6 lane ఉంటే ఇంకా మజా వస్తుంది. సో నా స్టోరీ చెప్తా మీకు. లైక్ నేను ఆల్మోస్ట్ 6 months 1 year బ్యాక్ నుండి అనుకుంటున్నా పోవాలి అని చెప్పి.
సో ఫస్ట్ నా ప్లాన్ తిరుపతికే ఉంది. తర్వాత మధ్యలో ముంబై వెళ్దాం అనుకున్నా, షిరిడి వెళ్దాం అనుకున్నా, ఒకసారి వైజాగ్ అనుకున్నా. బట్ లాస్ట్కి మళ్ళీ తిరుపతి వెళ్తున్నా. ఇంకా నేను ఫస్ట్ నా ప్లాన్ ఎట్లా అంటే, అపార్ట్ ఫ్రమ్ రైడింగ్ నేను December 4th టికెట్స్ బుక్ చేసుకున్నా. ఐ మీన్ రేపటికి. ఫస్ట్ నేను వందే భారత్లో వెళ్దాం అనుకున్నా. ఈ జాకెట్, హెల్మెట్, రైడింగ్ గ్లౌజ్ ఇవన్నీ వేసుకుని ఆల్మోస్ట్ నేను 6 months ఎక్కువ అవుతుంది. అవన్నీ ఇంట్లోనే పెట్టినా. ఎన్ని కూడా అసలు ఏ రైడ్కి కూడా ఏం లేదు. అంటే మనం అనుకుంటే అయిపోయి టైం మీద సెట్ అవ్వాలి. సో మనకు ఆ టైం రాలే. అన్నింట్లోనే ఉండే ఒక 3 months బ్యాక్ అనుకున్నా గట్టి అవ్వాలని చెప్పి ఇక వర్షాకాలంలో మనకు బయటకు పోవాలంటే చిరాకు వేస్తారు అనుకో. సో అట్లా 1 year అయింది. సో ఫైనల్ గా ఇట్స్ బీన్ క్లోజ్ టు 1 year నేను స్టార్ట్ చేద్దాం అనుకోని, అండ్ టైం వచ్చింది పోతున్నాం మనం. అది కూడా తిరుపతికి వెళ్తున్నాం. ఈ బ్లాగ్ ఇవన్నీ ఏదో అనుకున్నా. ఐఎమ్ కంప్లీట్లీ న్యూ అండ్ ఇంట్రోవర్ట్. కెమెరా ముందు మాట్లాడాలని అస్సలు ఫస్ట్ టైం. అండ్ నాకు తెలిసి ఒక 100 clips అట్లా వేస్తాను నేను. 100 clips లా నాకు నచ్చుతుంది. అలా నేను ఒక 10-20 clips వేసి ఒక బ్లాగ్ వెళ్దామని చేస్తున్నా. లేదు అంటే లైక్ తీసుకుంటా. ఇంకా ఎందుకు కొడుతున్నా ఉన్నా హారన్ కొడుతూనే ఉన్నా కదా, అవుతుంది అన్నట్టు. షుగర్ పేషెంట్ ఆ బాబాయ్. సో అట్లా. అండ్ మోరోవర్ నాకు ఏమంటారు, డిసెంబర్ మంత్ కదా లీడ్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ కావాలని చెప్పి ఉన్న లీడ్స్ అన్ని వాడేస్తున్నాయి. ఇంకా నా భయం ఏంటంటే ఐ డూ వర్క్ ఫర్ నైట్ షిఫ్ట్స్, కంప్లీట్లీ హ్యాబిచుయేటెడ్. ఇట్స్ బీన్ సిన్స్ మోర్ దెన్ 4 years. ఐ వర్క్ ఫర్ US క్లయింట్స్ అనమాట. నాకు మార్నింగ్ టైంలో ఫుల్ నిద్ర వస్తుంది. ఇప్పటికైతే ఏమొస్తుంది, ఇంకా చాలా ఆగేసి వస్తున్నా కాబట్టి. ఇక నిద్ర వస్తున్నట్టు అనిపిస్తే ఏముంది, బండి పక్క కాపాలి, నన్ను చాలా అనిపిస్తే రావాలి, మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. ఫేస్ వాష్ చేసుకోవాలి, స్టార్ట్ అయిపోవాలి, ఫేస్ వాష్ చేసుకోవాలి, స్టార్ట్ అయిపోవాలి. నైట్ అప్పటికి ట్రై చేస్తాం అనుకున్నాం అని చెప్పి. I had enough sleep, 6 to 7 hours పడుకున్నా. సరిపోతుందిలే. నుండి కర్నూలు ఇంకా 145. సో 145 అంటే ఆన్ యావరేజ్ 70 లాగా పర్ అవర్ అయినా 2 hours పడుతుంది. సో మనం ఆన్ యావరేజ్ 80 to 100 అంటే వెళ్ళిపోతే మన ఫాలో ఉంటాం. నాకు ఈ ఐడియాలో ఏం నచ్చిందంటే, మంచిగా సైన్స్ ఉన్నాయి, సైన్ బోర్డ్స్ ఉన్నాయి, ఈ సిగ్నల్స్ ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ ఒక 200-300 meters నుండి క్లియర్గా అనిపిస్తుంది బండి స్లో కావాలని ప్రాబ్లం అయిపోతుంది. మనం ఒక 100 క్రూజ్ చేస్తున్నామంటే సీదా 40-50కి రావచ్చు. ఆడ నుండి మెల్లమెల్ల ఆపుకుంటా. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. హైవేస్ ఉంటాం, ఎంత దూరం అయినా ట్రావెల్ చేయాలనిపిస్తుంది. యాక్చువల్గా కర్నూలులో నేను చార్జీపీటీలో ప్లాన్ వేసినా. లైక్ నాకు ఒక 5 days ట్రిప్ ప్లాన్ అయ్యి నేను నా బైక్ పైన వెళ్తున్నా, సోలో ట్రిప్ అని చెప్పి. సో అది కర్నూలు హోటల్ పిరమిడ్ అంట, ఆమె బ్రేక్ఫాస్ట్ ఆమె బాగుంటుంది ఇస్తాను. అండ్ హైవేకి నాకు మా ఇంటి దగ్గర నుండి లైక్ తిరుపతికి రూరల్ అండ్ ఒంగోలు హైవే నాకు ఆ దగ్గర ఉంది. డిస్టెన్స్ ఇంకా 6 to 7 kilometers దగ్గర ఉంది. అండ్ హైవే కూడా బాగుందని చెప్పి విన్నా. రీసెంట్ గా నేను కొన్ని మోటార్ బ్లాగ్స్ చూసిన, హైదరాబాద్ టు పాండిచ్చేరి. నేను పిడుగురాళ్ళ టు ఒంగోలు అయితే మొత్తం 6 lane హైవే ఉంది. అండ్ నార్కట్పల్లి వరకు బాగుంటుంది. నార్కట్పల్లి నుండి నల్గొండ మిర్యాలగూడ వరకు కూడా బాగుంటుంది. నేను అదే హైవే ఫిక్స్ అయిపోయినా పోదామని చెప్పి. నేను చార్జ్ చెప్పి ఎన్నిసార్లు కొట్టినా ఇదే వస్తుంది, ఇదే బాగుంటుంది, ఇదే బాగుంటుంది, ఇదే బాగుంటుంది. అలా రియలైజ్డ్ ఇదైతే క్రేజీ ఉంది హైవే మాత్రం. ఇంకా లాస్ట్కి ఛార్జ్ పెట్టిన ప్లానే ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇప్పటికైతే వర్షం వచ్చే సైన్స్ ఏం కనిపిస్తలేదు ఇక్కడ. కడప దగ్గర అయినాక ఉడాలి ఇంకా 70% ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మ దేవుడా, వర్షం పడకుండా వెళ్ళిపోతే సరిపోతాడు. వర్షంలో కొంచెం నాన్నగా ఇరిటేషన్ వస్తాడు. నా భయం ఏంటంటే ఇంకా ల్యాప్టాప్ క్యారీ చేస్తున్నాం. స్టిల్ రెయిన్ కవర్ ఉంది కానీ కొంచెం వాటర్ అయినా ఖరాబ్ అయిపోతుంది కదా.
ఇప్పుడు ఆల్మోస్ట్ కర్నూలుకి ఇంకా 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. క్యా బాత్ లొకేషన్ దగ్గర ఏమన్నా ఏమో అసలు ఇది ఐ డోంట్ నో, బట్ నాకు తెలిసి వర్షాకాలంలో అయితే క్రేజీ అనిపిస్తుంది అనుకుంటా. బాబా 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 బస్ ఉంది లొకేషన్ ఏకదమ్. అండ్ టెంపుల్, దోస్ మౌంటైన్స్ అండ్ రోడ్, వాహ్ వాహ్ క్యా బాత్ హై, నైస్. నేను సడన్ గా చూసి ఆపేసిన బండి ఇంకా ఫ్లైఓవర్ పైన. మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. అక్కడక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కానీ హైవే మాత్రం 5కి 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. సో ఫార్ సో గుడ్. ఇంతకుముందు బోర్డు చేసిన కర్నూలు ఇంకా ఎగ్జాక్ట్ 101 కిలోమీటర్స్ ఉందో, అది ఇక్కడ చెరువు ఉంది కనిపిస్తుందా. మార్నింగ్ నుండి మనం ఆల్మోస్ట్ 135 to 140 కిలోమీటర్స్ వచ్చాం. వావ్ మస్తు ఉంది చెరువు, కనిపిస్తలే కాకపోతే మొత్తం చెట్లు ఉన్నాయి. రేజర్ మొత్తం రాంగ్ వస్తుంది. హెల్మెట్ లేదు బ్రో, హెల్మెట్ పెట్టుకోండి బ్రో, చెప్తున్నా కదా. లైక్ నేను అంతా ఉంటుండే పెట్టుకోకపోతుండే, రోజు ఆఫీస్కి హెల్మెట్ లేకుండా పోతుండే. మా డాడీ అప్పుడు చెప్తుండే పెట్టుకోరా నాయన హెల్మెట్ పెట్టుకో అని చెప్పి. మనం ఏమో జట్టు ఖరాబ్ అవుతుంది అది అని చెప్పి హెల్మెట్కి మస్తు దూరం ఉంటుండే. పోలీసులు పట్టుకున్నప్పుడు చూసాంలే, వేసి ఇంకా మంత్ 150 200 ఫైనల్స్ పట్టుకున్నాంలే అన్నట్టుంటున్నాం. అంటిల్ అన్లెస్ నాకు ఒక 1 year బ్యాక్ ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ట్రస్ట్ మీ గైస్, ఒకవేళ హెల్మెట్ పెట్టుకొని ఉంటే 1 minute లేచి నడుస్తుండే నేను. అంటే చేతిలో కాడిగా దెబ్బలు తాకినాయి, ఇట్స్ ఫైన్. హెల్మెట్ లేనందుకు నాకు ఒక 6 stitches పడ్డాయి ఫోర్హెడ్ పైన. ఆల్మోస్ట్ ఏమంటారు 2 months బెడ్ రెస్ట్ తీసుకున్నాం. పెట్టుకోండి ఆయన హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా నాకు అర్థం కాదు రైడర్స్ ఎట్లా వస్తారు అంటే, ఐ మీన్ ఇట్స్ రూరల్ వచ్చినాక మొత్తం ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్. మళ్ళీ నేను మెషిన్కి నేను జడ్జ్ చేయాలనుకుంటానే, కాకపోతే నన్ను చూసి డ్రాగ్ చేసి పెట్టుకుంటారు. భయ్యా నన్ను కాంపిటీషన్ కాదు భయ్యా, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారండి అండ్ టోల్ ఎంప్లాయ్. సో హెల్మెట్ పెట్టుకొని వెళ్ళ వచ్చేసారు. నేను ముందుతో మన కాంపిటీషనా లేకపోతే మన డ్రాగ్ చేసి పెట్టుకుంటా అనుకుంటారా? నన్ను చూసి కొట్టాను, ఇంకా స్పీడ్ ఎక్కువ వేస్తున్నారు. ఐ డూ రెస్పెక్ట్ మెషిన్స్. సో అది స్ప్లెండర్ అయినా సరే, హయాబుజా అయినా సరే, నింజా H2R అయినా సరే. సో వాళ్ళ దగ్గర స్ప్లెండర్ ఉండే, వాడు ఆల్మోస్ట్ 100 కొడుతున్నారు ఆ బండిని. బ్రో అది కంట్రోల్ ఉండదు బ్రో, ఒక్కొక్క మెషిన్ కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. నువ్వు స్ప్లెండర్ పైన 100 కొడతా, హెల్మెట్ లో ఏం సేఫ్టీ గేర్ లేకుండా అట్లా పోతుంటే, లైక్ నీకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచించు బ్రో. అట్లీస్ట్ ట్రై టు వేర్ హెల్మెట్. హెల్మెట్ అన్నా పెట్టుకుని రావా నాయన. సరే నాతో తర్వాత రేస్ చేసుకో. వాడు నన్ను చూస్తుండు, కథం ఓవర్టేక్ చేస్తుండు, హారన్ కొడుతుండు, ఏమనిపిస్తుంది మనకు ఆగం వాళ్ళు ఉన్నారు మొత్తం. నేను బ్లాగ్ లా రికార్డ్ చేద్దామనుకున్నాను, ఇంకా లైట్ అని చెప్పి చేసిన. గలీజాలంటే హెల్మెట్ పెట్టుకోరా నాయన, హెల్మెట్ ఒకటి పెట్టుకోరు. మీకు అర్థం కాదు, నేను ఎంత ఉంటుండే ఎట్లా అంటే మంది అవసరంలో ఏం పెట్టుకోను అన్నట్టు. కానీ ఒక్కసారి కింద వరకు పర్సనల్ లోనే వేస్తాను, అప్పుడు తెలుస్తుంది. నేనంటే ఒక్క మంచి ఉండి బచాయించిపోయినా, అందరికి అట్లా ఉండదు కదా. ఎక్కి కొంచెం అటు దాటినా కూడా సీదా పైకి వెళ్ళిపోతావు. అందుకే ముందు జాగ్రత్తగా ఒక హెల్మెట్ అయితే పక్కా క్యారీ చేయండి, పక్కా పెట్టుకోండి. నేను ఆ రోజు కింద పడ్డప్పుడు ఇంకా హెల్మెట్ క్యారీ చేస్తున్నా, కాకపోతే ట్యాంక్ కూడా పెట్టినా, నిజా ముందు అయినాక పెట్టుకున్నాం అని చెప్పి. అండ్ అది నా మిస్టేక్ అది కావర్ వచ్చి సీదా 2 సార్లు మన బైక్కి ఇట్లా డాష్ వచ్చేసి వెళ్ళిపోయింది. అండ్ రోడ్ పైన మొత్తం బైక్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 meters దూరంలో అవుతుంది. మిగిలిన 10 to 15 meters ఇట్లా రాసుకుంటూ వెళ్తున్నా. కొంచెం ట్రాఫిక్ స్టార్ట్ అయింది, బిజినెస్ అవర్స్ కదా, 7:40 అవుతుంది అనుకుంటా క్లోజ్ టు. యా ఈ లారీ వాళ్ళు ఎట్లుంటున్నారంటే, నేను ముందు పోతా పక్కకే లోతురు. అరే ఎవరైనా ఒకటి ఓర్రా నాయన ముందు, వెనకాలకి ప్లేస్ వెళ్ళారా మీరు?
వెనకాల ఏమన్నా కానీ మేమైతే మాకు నచ్చినట్టు పోతామని అనుకుంటా పోతుంటారు. మీరు ఆడియోలో అన్నాం కానీ ఆటోలో అయితే ఈ రోజు కన్నా లేదు. మేము రెగ్యులర్ అవుతున్నా ఓలా ర్యాపిడో బుక్ చేసుకొని ఉన్నప్పుడు చూస్తే కదా మొత్తం రీల్స్ పెట్టుకుంటూ పోతుంటారు. అది మౌంట్ మీకు మ్యాచ్ చేయడానికి ఇచ్చారు భయ్యా. మొత్తం రీల్స్ చూసుకుంటా, మూవీస్ చూసుకుంటా, ఫోన్స్ మాట్లాడుకుంటా, వీడియో కాల్స్ మాట్లాడుకుంటా మీరు ఇలా పోతూనే ఉంటారు. అమ్మా ఊడ దొరుకుతారా నాన్న మీరు. సన్లైట్ అవుతుంది ఇప్పుడిప్పుడే. కొంచెం సన్నీ వస్తే ఎవరో డిఫరెంట్ లైట్ వస్తుంది, డిఫరెంట్ ఒక రకమైన ఎనర్జీ వస్తుంది. మీ అమ్మ వెళ్ళిపోతుంది అని 140-150 కిలోమీటర్స్ ఎట్టినట్టయితే నాకు ఏం అనిపిస్తుంది. మంచి ఏం బాడీలో పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఏమైతే ఏం లేదు సోఫా అంటే హైవే అట్లా ఉంది. సో ముందు ముందు ఏంటంటే తెలుస్తుంది అబ్బా మౌంటైన్స్ మాత్రం క్రేజీ ఉంది. ఇంకా తిరుపతి 4:34 ఉంది. 7 hours 28 minutes అంట. అంత తొందరగా ఓన్గా కానీ మనం మధ్యలో బ్రేక్ తీసుకుంటే ముందుగా వెళ్ళిపోతాం. చలో ఇంకా కర్నూలు పోయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేస్తాం. పిరమిడ్ హోటల్ పిరమిడ్ అంటే రోజు మార్నింగ్ బ్రేక్ తీసుకున్నాం ఫస్ట్ బ్రేక్. ఇంకా ఆడైనా తీసుకోవద్దు అనుకుంటున్నా, లైక్ నిల్వ తీసుకున్నాం అనిపిస్తుంది. దాని ఎందుకు ఇసుకో లైక్ కొంచెం తీసుకుంటే బాడీ రిలాక్స్ అవుతుంది కదా, మళ్ళీ తర్వాత సీదా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ క్లోజ్ టు ఆంధ్ర బార్డర్. ఎట్లా మ్యాప్లో చూసిన ఇంకా 100 meters ఉంది అనుకుంటా అంతే. ఇప్పుడు రాసే రోడ్ పైన మహీ వెల్కమ్స్ టు అంట. అంటే చాలా చెప్పనంటే వస్తున్నారు రోడ్ పైన రెడ్ కలర్ పెయింట్ రాశారు మహీ వెల్కమ్స్ టు అని చెప్పి. కృష్ణారిగారేనా అసలు ఇది? కృష్ణారిగారే అనుకుంటా. వచ్చేసాం ఆల్మోస్ట్. Here we go. Officially we are in Andhra Pradesh. Wow. కృష్ణారిగారు క్రేజీ ఉంది. సైడ్కి అర్థం కొంచెం ఉంది మధ్యలో. ఏమన్నది. And we are in Andhra Pradesh officially. జన్నత్ జన్నత్ ఏమన్నుంది అవి బాబా. ఆల్మోస్ట్ మనం 200 kilometers వచ్చినాం నాన్ స్టాప్ వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్స్. సో ఫాస్ట్ సో గుడ్. అర్థం అనుకున్నాను అర్థం ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఆగితే ఒక స్నాప్ పెట్టబుద్ధి అవుతుంది. ఇంకా డైరెక్ట్ మనం ఎట్లా మొండి కంటే మొండికి వేసుకొని తీసుకోవాలి. కర్నూలులోనే బ్రేక్ తీసుకోవాలనుకున్నా కర్నూలులోనే వేసుకుంటాం. అది బ్రేక్ అనే వాళ్ళు ఏదైనా ముందుకు ఉండాలి. మనం నాకు ఇది రావాలి అంటే రావాలి, ఇది చేస్తా అంటే చేస్తా. బట్ నేను రైడ్కి వచ్చే ముందు నా ఫ్రెండ్స్ కలీగ్స్ అన్నీ ఉండే, కలీగ్స్ కాదు ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరైనా ఎందుకు అంత దూరం నీ వల్ల వాళ్ళు చేయలేదు ఉంటారు కదా వాళ్ళు. నేను గట్టి అనుకున్న ప్రూవ్ చేసి చూపిస్తా. మన మాటలతో ఏం చెప్పొద్దు, ప్రూవ్ చేసి చూపించాలి అంతే. ప్రూవ్ చూపించాలి. నువ్వు అనుకో బ్రో మొండికొండు బ్రో నాకు రావాలి అంటే రావాలి అంతే. 101% అండ్ తెలిసి సేమ్ ఇన్ తెలుగు. ఓపికన్నంత వరకు కాదు, జ్యోతికున్నంత వరకు ఊరాడని చెప్పి దాన్ని గట్టిగా బ్లైండ్ గా ఫాలో అవుతావు. నువ్వు ఇది కావాలంటే వేసేసి అంతే. ఇంకా అస్సలు బ్యాక్ స్టెప్ తీసుకో. నెవర్ బ్యాక్ తోనే ఉండు బ్రో. అస్సలు డిమోటివేట్ అవ్వక్, డిస్ట్రాక్ట్ అవ్వక్. అసలు చెప్తున్నా బ్రో కాంపిటీషన్ మనం ఎట్లా అంటే ఒక మోటివేషన్ రూమ్ చూస్తారు, లేకపోతే ఏదైనా ఒక మోటివేషన్ బ్లాగ్ వీడియోనే ఇస్తారు. ఒక హార్డ్లీ 1 hour లేకపోతే 2 days 3 days ఉంటారు అదే మోటివేషన్ వీడియో పైన. తొందరలో బ్యాక్ టు రొటీన్. చెప్తున్నా కదా కన్సిస్టెన్సీ డిసిప్లిన్ ఈస్ గ్రేటర్ దెన్ మోటివేషన్. everyone is motivated bro until 5 AM. ఒకసారి అలారం 5కి స్టార్ట్ అయిందంటే ఎవరు దెన్ స్టార్ట్ డిసిప్లిన్.
సో మేక్ షూర్ నువ్వు కన్సిస్టెంట్గా ఏదైనా సరే రిజల్ట్స్ అవే వస్తాయి. టైం పడుతుంది బ్రో, 6 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు, 2 years పట్టొచ్చు, బట్ జస్ట్ బీ కన్సిస్టెంట్. ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎప్పటికన్నా రిజల్ట్స్ వస్తాను, ట్రస్ట్ మీ. చలో ఇంకా ఆల్మోస్ట్ కర్నూలుకి 40 to 45 minutes అనుకుంటా. నేను అనుకున్న టైంకి అయితే రీచ్ అవుతున్నానా లేదా, స్లీప్ అవుట్ అండ్ వాచ్. సో అవుతుంది అనుకుంటా టైం, ఇంకొక 30 minutes లో రీచ్ అవుతుంటా. ఇంకా అడిగి పోయినాక మళ్ళీ స్టార్ట్ చేసాం. టోల్ నెంబర్ 3 మళ్ళా అనిపిస్తున్నది ఇది. మా ఎడిపోతున్నారా బాబు ఇంత లోడ్ అంతా. సో థర్డ్ టోల్ ఇంకొక 6-7 అయితే వెళ్ళిపోతాం అనుకుంటా టోల్స్ అంతే. తాజ్ ప్యాలెస్ అంట, ఇక్కడ అవుదామా? లేదు కర్నూలు వెళ్ళినాకనే అవుదాం. అతిథి 44 డ్రైవ్ ఇన్, నో నాట్ హియర్. ఇంకా కర్నూలు 10 ఉందనుకుంటా, 10 అయితే ఉంటుంది. కర్నూలు వెళ్ళినాకనే అవుదాం. ఇంకా ఏదైనా బాగానే ఉన్నాయి రెస్టారెంట్స్ చూడడానికి. లైక్ బైక్ కనిపిస్తే మనం ఈ లగేజ్ అంతా దాన్ని నిప్పలేను. సో కొంచెం ఓపెన్ స్పేస్ గా బైక్ పక్కన అవసరం తినేలా ఉంటే దెన్ ఐ కెన్ హ్యావ్, లేకపోతే ప్రశాంతంగా వినలేను. నేను చెప్పలేను ఎక్కడ ఏది ఉండాలంటే మనకేం తెలుసు. దాంట్లో ముందు కెమెరా బ్యాటరీస్ ఉన్నాయి, ఇంకొక ఫోన్ ఉంది, ఒక వాచ్ ఉంది, నాకు కావాల్సిన చార్జర్ ఉంది. ఇట్ విల్ బి హెక్టిక్ మళ్ళా ఏమైనా అయితే. ఎప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ స్పాట్ పెట్టుకోవాలి. ఇంకా ఉంది కదా బైపాస్ రోడ్. నాకు తెలిసి ఇట్లా కిందకి అయితే మొత్తం కర్నూలు సిటీ ఉంటుంది అనుకుంటా. లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. మళ్ళా ఇట్లా హోటల్ పిరమిడ్ ఏమైనా చూడాలి. అసలు క్రాస్ అయిన మళ్ళీ ఏదైనా వీళ్ళు మోస్ట్ అయితే నాకు తెలిసి క్రాస్ చేయలే మనం. క్రాస్ ఉంది కానీ అంత వైబ్ ఏం లేదు. కూడా చాలా ఉన్నాయి కూడా నైస్ ఫుడ్ వైబ్స్ అంట. లోపల వేసి పెట్టండి అబ్బా. ఇవేంటి, ఆహా కిచెన్స్, వెజ్ నాన్ వెజ్ థాలీ. మన కర్నూలు ఇక్కడ మనం తినగలుగుతామా? వెళ్దాం, ఇంకా ఆప్షన్ లేదు ముందు. ఏదైనా బైక్ క్లియర్గా పార్క్ చేసుకుని పెట్టవచ్చు. మన కర్నూలు అంట. చలో విల్ హ్యావ్ సంథింగ్ హియర్. అన్నున్నా విన్నా. Done with break. Almost I took 40 minutes. ఏం చేయలే, ఖాళీ చాయ్ తాగిన అంతే. దానికి 40 minutes పట్టాను. ఇవన్నీ సెట్ చేయడానికి అయినా బైక్ గిన్న రెస్ట్ ఇద్దామని చెప్పి ఇక రెస్ట్ ఇచ్చేసిన అట్లనే. సో నెక్స్ట్ బ్రేక్ ఇంకా సీదా కడప. యాక్చువల్గా నాది ఈ లైట్ వేసిపోయింది, నన్ను ఎట్లా సెట్ చేయాలో అర్థమవుతలే. ఫాగ్ లైట్ అది ఎట్లా వేసిపోయిందో నాకు అర్థమవుతలే ఇప్పటికీ. ఇది బాగానే ఉంది, ఇది మేబీ వైబ్రేషన్ వల్ల అనుకుంటా. ఒక వెల్డింగ్ షాప్ అనిపిస్తే బాగుంటుండే. వీళ్ళని అడిగిన వాళ్ళకి అసలు ఐడియా లేదంట. చూసాం ముందేమన్నా ఉంటే ఇంకొక ఏదైనా షాప్ ఉంటే అక్కడ ఆపి దీన్ని సెట్ చేయించుకుని వెళ్ళాలి. లేకపోతే అది మధ్యలో నన్ను చూసిపోతే ఇట్ విల్ బి హెక్టిక్ ఫర్ మీ. చలో కెమెరా యాంగిల్ కొంచెం ఖరాబ్ ఉంది. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దట్. మొత్తం ఇంకా చూడలే, బ్యాటరీ జస్ట్ 1% ఉండే. ఒక లాస్ట్ రీసెంట్ ఒక 2 వీడియోస్ చూసిన, 2-3 కెమెరా యాంగిల్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వరీడ్ అబౌట్ దిస్. అబ్బా ఇదంతా ఎట్లా పోతా, మొత్తం బ్రెయిన్ ఖరాబ్ అయిపోయింది నాకు దీన్ని చూసినాక.
అది ఊసిపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. చలో ఇంకేం చేస్తాం, స్టార్ట్ అయిపోయినా. ఎగ్జాక్ట్ టైం 9:10 అవుతుంది. కర్నూలు కడప నుండి ఇంకా 200 ఉందనుకుంటా. 11 వరకు రీచ్ అవ్వడం కనీసం 11:30. చలో మళ్ళీ బాయ్. ఏమన్నా కనిపిస్తే సెట్ చేయించుకొని వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం ముందెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం. మిషన్ మస్తు ఉంది. కర్నూలు టు కడప హైవే ఇది. ఒక డైవర్జన్ వస్తుంది. NH40 ఉంటుంది, NH44 కాదు. మొత్తం కొండలు వేసి రోడ్ కట్టడానికి, కానీ మస్తు ఉంది. నాకు ఇది రికార్డ్ అవుతుందా లేదా అర్థమవుతలేదు. సో అందుకే నేను మళ్ళీ వీడియోలో క్రాస్ చెక్ చేస్తున్నా అవుతుందా లేదా అన్నట్టు. ఇప్పటికైతే బాగానే ఉంది ప్రాబ్లం. ఇంకా తిరుపతి కానీ కొంచెం చెక్ చేపిస్తాను నేను. రిటర్న్ వస్తే అట్లనే ఉంటే ఫస్ట్ ప్రాబ్లం అయిపోతుంది. అది చూసుకుంటే నాకు ఇప్పుడు అర్థమవుతలేదు. ఇది ప్రాపర్ ఉంది. అది డైరెక్ట్ ఐరన్ కట్ అయిపోయింది. ఇది స్పీడ్ బ్రేకర్ దగ్గర లేకపోతే బైక్ వైబ్రేషన్ వల్ల అట్లా అయి ఉంటుంది. చూపిస్తుందని నా ఇప్పటిదాకా చూసుకోకపోతే మంచి క్రూజ్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఒక 100-120 క్రూజ్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది ఉంది ఒక టెన్షన్. ఆ లైఫ్ కింద పడిపోతే అమ్మ మళ్ళా 5,000 బొక్క నాకు. సింగిల్ పీస్ అయితే దొరకదు. ఏముంది ఏదైనా వెల్డింగ్ షాప్ అనిపిస్తే దాన్ని సెట్ చేయాలి. ఇంకా పక్క ఇంకో ఆప్షన్ లేదు. వాళ్ళే చేస్తారు కదా, అయినా కాబట్టి ఇష్టం. ఇంకా తిరుపతి ఎగ్జాక్ట్ 351 కిలోమీటర్స్ ఉంది. 6 hours 10 minutes అంట. సో కడపకి అయితే మనం ఇంకా ఫాస్ట్గా రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. అయితే ప్రాబ్లం ఇస్తారు. నేను దాన్ని చెక్ చేసిన కొంచెం ఏదైనా ప్యాడ్ ఉంటే అయిపోతుంది. బైక్ మొత్తం షేక్ అవుతుంది. చలో దానిపైన ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తే మనం రోడ్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలన్నమాట. వీళ్ళు ట్రై టు రీచ్ కడప బై 11:30 అన్నా అంతే. ఇంకా 11:30 వరకు రీచ్ అయిపోవాలి. కడపలో మళ్ళీ ఇంకొక బ్రేక్ తీసుకున్నాం. ఏమండి కర్నూలు మళ్ళీ కర్నూలు ఇస్తారు 300 అంట. అచ్చా ఇట్లా వెళ్ళిపోవాలి. సర్వీస్ వెళ్ళిన కర్నూలు ఎక్కువ తీసుకొని పోతాను. రౌండ్ పెట్టుకుని మొత్తం నాకు బ్రేక్ఫాస్ట్ కూడా కావాలనుకోలే. ఇంకా నా దగ్గర కొన్ని కార్డు ఉండే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. అది తినేసిన, చాయ్ తాగినా, తర్వాత మళ్ళా స్టార్ట్. బాడీకి రెస్ట్ చేయలేదు బ్రో. మీరు మొత్తం ఆ లైట్ సెట్ చేయడానికి నాకు టైం వేస్ట్ అయిపోయింది. ఆ లైట్ సెట్ అయిపోలేదు. ఈ హెల్మెట్ చూసిన, బ్యాటరీ చేంజ్ చేసిన, యాక్షన్ కెమెరాలో ఏంటి టైం అంతా అయిపోయింది. కింద క్రేజీ ఉంది హైవే. మరి కర్నూలు ఏమో మన కానీ మస్తు ఉంది. అది మాత్రం నేను బాగానే ఉంది ఇప్పటివరకు. సోఫా షోకు టోల్ ప్లాజా, నన్నూరు టోల్ ప్లాజా అంట. అచ్చా టోల్ నెంబర్ 4 అవుతుంది. ముందరుంది టోల్. క్లౌడీ అయితే ఏం లేదు. క్లౌడీ ఉంది కానీ వర్షం వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువనే. ఇప్పుడు ఇటు సైడ్ అయితే మళ్ళీ ముందు పోతున్నాను. ఇంకెట్లుంటో వెళ్ళదు. వర్షం పడకపోతే వాళ్ళు వెళ్ళిపోతాం బ్రో. ఏదో ఒకటి ఉంటుంది బ్రో. మనం ట్రిప్ ప్లాన్ చేస్తే అన్ని మనకు అనుకున్నట్టు రావాలని ఏం లేదా. నాకేంటంటే బైక్ చిన్న డ్యామేజ్ ఉన్న దిమాగ్ ఖరాబ్ అయిపోతాయి మొత్తం. సీ దిస్ రియల్లీ హర్ట్స్ మీ. ట్రాక్టర్లో బ్రో ఇల్లు ఎట్లా పడతావా నాయన నువ్వు. భయ్యా నువ్వు విధంగా రావచ్చు అసలు. బైక్స్ కి రా ఆయన, నువ్వు ఇళ్ళ నుండి వస్తున్నావు. ఎక్కడ వాళ్ళు దొరుకుతావా నాయన మనకి.
టోల్ నెంబర్ 4 4th టోల్. 4 టోల్స్ క్రాస్ అయిపోయినాం. ఇది ఛార్జింగ్ అనుకున్నంత ఏం ఇస్తలే. ఇది యాక్చువల్గా మా ఫ్రెండ్ గాన్ క్యామ్ ఇది. నేను ఇన్స్టా 360 తీసుకున్నాం అని ఆగినుండే. నీకు ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఇంకా అది ఉంటే బెటర్ అని చెప్పి వాడు యూకే నుండి తెచ్చుకోండి షాప్ చేయడానికి. ఆ క్యామ్ అస్సలు వాడాడు. మొత్తం మన రూమ్ పెట్టి ఎత్తుకుంటారు. ఏం చేసుకుంటారో అర్థం అవుతుంది. నాకు తెలిసి ఇప్పుడు వాడు హార్డ్లీ ఒక 10 వీడియోస్ తీసుకుంటారు అంతే. ఇప్పుడు నా దగ్గర ఒక 6 days ఉంటుంది. వీడియో క్వాలిటీ అయితే బాగుంది, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ మైక్. మైక్ ఏదో నార్మల్గా ఉంది. నేను ఏదో అమెజాన్లో పర్చేస్ చేస్తుండే. ఇట్ కాస్ట్ మీ సమ్మర్ అరౌండ్ $450 I guess. $450 to $500 అంతే, అంతకన్నా ఎక్కువ లేదు. చలో ఇంకా ముందు పోయినాక మళ్ళీ స్టార్ట్ చేసాం. ఇక బ్యాటరీ ఎక్కువ వస్తలే, ఛార్జింగ్ ఎక్కువ వస్తలే. సో ఆడ 5 minutes స్కిప్ చేసుకుంటూ పోతే నాకు తెలిసి 3 batteries అయిపోతుంది తిరుపతి పోయే వరకు. సో ఐ హ్యావ్ టు సేవ్. ఏదైనా మంచి లొకేషన్ వస్తే మళ్ళీ టర్న్ ఇట్ ఆన్. హలో గైస్, సేవ్ ఇన్ కడప మోస్ట్లీ. ఒక వెల్డింగ్ షాప్ అనిపించింది మనకి. ఈ అన్న సెట్ చేస్తే మాత్రం ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ½ an hour లేట్ అయినా సరే కానీ సెట్ చేయించుకున్నాం. ఇంకా అన్న ఒక్క నిమిషం అన్న, ఇటు పెట్టాలన్నా, ఈ గల్లీలో పెట్టాలా అన్న, ఇక్కడ పెట్టాలా? మొత్తం మీద సెట్ చేసి అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఆరామ్సే పెట్టచ్చు రైట్ వితౌట్ ఎనీ బ్రేక్స్. అమ్మయ్య, మొత్తం ఇట్లా వెళ్ళాలన్నా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మా, ఇప్పుడు ఎట్లన్నా వెళ్ళిపోవచ్చు. అప్పటి నుండి లైక్ 60-70 కన్నా ఎక్కువ పడితే భయం వేస్తున్నారు ఏ రోజుపోతుందా అని చెప్పి. ఈ వెల్డింగ్ మిషన్ అయితే థ్యాంక్ గాడ్ మంచిగా క్లియర్ అనిపించింది. ఇది ఇంకా హైవే పైన లేదు, హైవే కింద ఉంది. నా దూరంలో చూస్తుంటే ఇట్లా బ్లింక్ ఏమంటారు లైట్ ఫ్లిక్ అవుతున్నట్టు అనిపించింది. ఏందో అని చెప్పేసి వచ్చిన. అమ్మయ్యా, లైట్ క్రాస్ ఉన్నా. అరే అయ్యా, ఇదేనా లూజ్ అయిపోయిందా? మళ్ళీ మెకానిక్ షాప్ పోవాలా? ఏందిరా ఆయన ఇది లైట్స్తోనే. సరే సెట్ చేపిద్దాంలే ఇంకా. గాష్, ఇది అయిపోయింది, ఇది స్టార్ట్ అయింది. బాప్రే, బ్యాగ్ లూజ్ అయిందా? నో ఐ థింక్. ఇది బండి సైడ్ కాప్ సెట్ చేసాం. నాకు తెలిసి మనల్ని ఆన్ టైం అస్సలు రీచ్ అని ఐఎమ్ ప్రెటీ మచ్ ష్యూర్. సైడ్ కాపేసాం. కొంచెం ముందు వచ్చినాక ఇదినే సెట్ అయిపోయింది ఆల్మోస్ట్. బ్రో అంటే ఇంకేం స్టార్ట్ చేయలే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. అవునవును, కెమెరా పెట్టినండే. ఇంకేం స్టార్ట్ చేయలేదు బ్రో. ఫస్ట్ వ్లాగ్ ఈ రోజు నుండే స్టార్ట్ చేస్తుండే. తిరుపతి వెళ్తున్నా బ్రో. ఇప్పుడు స్ట్రైట్ కడపే. ఇప్పుడు తిరుపతికి 2 routes చూపిస్తున్నాయి. కడప నుండి రాజంపేట ఒకటి ఉంది, ఇంకొకటి మళ్ళా ఇట్లా లాంగ్ ఎండింగ్ చూపిస్తుంది. ఏది బాగుంటాయి? నంద్యాల బెటరా? కడప ఇడికెళ్ళి ఇంకొక 150 ఉందా బ్రో? ఓకే ఓకే డన్ బ్రో. అదే అప్పటి నుండి లూజ్ ఉంది, మెకానిక్ షాప్ చేయడం అని చూస్తున్నావు. ఇదేమో ముందు ఊరొచ్చింది, అదే టైప్ చేయించుకొని వచ్చేసినావు. ఓకే బ్రో అన్నా. అవునవును,
ఎట్లా? అవునవును, చక్క తిరుపతి అంతే ఇంకా. రెండు ఫోక్ లైట్స్ సెట్ అయిపోయినాయి, రెండు హ్యాండ్ ఇచ్చినాయి సడన్ గా. థ్యాంక్ గాడ్. బాబా ఏమన్నా లొకేషన్ మౌంటైన్స్ ఎస్పెషల్లీ క్రేజీ ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోదాం ఇంకా సీదా, ఏడ బ్రేక్ లేకుండా సీదా కడప వరకు వితౌట్ మొత్తం స్ట్రెచ్ సైడ్ ఒకటి పడేసాం అన్న. గొర్రెలు అమ్మ ఓ వీకో ఇంకా. ఆ మెకానిక్ అని అడిగితే ఏదో రోజు చెప్తున్నాడు, మనకు ప్రాపర్ హైవే ఉండాలి కదా. ఈ మ్యాప్ లేకపోతే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. మ్యాప్ మళ్ళీ ఓపెన్ చేయాలి కొంచెం సేపు అయినాక, మళ్ళీ ఒక దగ్గర రావాల్సి వస్తుంది. అవసరం లేదు, 150 కిలోమీటర్స్ పోయినాక గడప అయినాక మళ్ళీ మ్యాప్ చెక్ చేస్తాం. ఇంకా అప్పటివరకు అవసరం లేదు అనుకుంటాం. ఫైనలీ ఐఎమ్ హ్యాపీ, రెండు ఫాగ్లైట్స్ సెట్ అయిపోయినాయి. లేకపోతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుండే, ఒక్కటి లూజ్ అయ్యి ఒక్కటి ఊసిపోయినా లైక్ ఇట్ ఫీల్స్ బ్యాడ్. కానీ చెప్తున్నా కదా, నేను అనుకున్నా ఫస్ట్ ChatGPT ఈ రోడ్ ఎందుకు సజెస్ట్ చేస్తుంది, ఎన్నిసార్లు కొంచెం దగ్గర ఉన్నాయి అది ఎందుకు ఇస్తలేదు. బట్ నౌ ఐ గాట్ టు నో, హైదరాబాద్ టు కర్నూలు హైవే మాత్రం బటర్ స్మూత్ ఉంది. 4.8 అవుట్ ఆఫ్ 5 అని చెప్పొచ్చు. అండ్ కర్నూలు టు కడప అయిన ఆల్మోస్ట్ నేను కర్నూలు క్రాస్ అయిన ఒక 20 to 25 కిలోమీటర్స్ వచ్చిన అనుకుంటా. ఎంత బాగుందంటే హైవే, ఒక్క పోట్ హోల్ లేదు, క్రేజీ ఉంది. ఇంకా లొకేషన్ అయినా మస్తు ఉంది. ఓ గాయ్స్, అగైన్ ఛార్జింగ్ లేదు, నాకేమో బ్లాగ్ ఆన్ చేయాలనిపిస్తుంది. సో ఇంకా వీళ్ళు సీఎం కడప, ఈసారి పక్క కడపలనే, ఎందుకంటే ఇది నేను టైప్ చేయించిన అవి అని చెప్పి చూపించిన అంతే, కానీ ఇప్పుడు పక్క కడపలనే. చలో బాయ్. ట్యాంక్ ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది ఇది. ఇక్కడ ఒకసారి మళ్ళీ పెట్రోల్ కొట్టేసి అయిపోతుంది. బ్రో ఫుల్ ట్యాంక్ కొట్టావా? ఫుల్ ఓకే బ్రో. 9.56 అంటే ఇంకా 3 liters పైన ఉంది మన దాంట్లో. ఆపేసే బ్రో, సరిపోతుంది. 1070 1400 టుడే 1070 2400 ఆల్మోస్ట్. టోల్ నెంబర్ టోల్ నెంబర్ 5. ఇంకా అయినంటే కడప 120 to 123 అట్లా ఉంది. నాకు తెలిసి ఆల్ వరకు మ్యాప్ అవసరమే లేదు. హార్లీ 1 ఇట్లనే హైవే ఉంటే మాత్రం 1.5 hours వెళ్ళిపోవచ్చు. మొత్తం 4 tolls క్రాస్ చేసినాం, కానీ హైవే మస్తు ఉంది, కంప్లీట్ బటర్ స్మూత్ ఉంది. కడప నుండి తిరుపతికి ఇంకా బాగుండదు, సింగిల్ లేన్ అని చెప్పిన కదా. ఆడ 60 కన్నా ఎక్కువ మెయింటైన్ చేయలేము. నేను 40 to 60 అంతే, అంతకన్నా ఎక్కువ పోవడం. ట్యాంక్ రాయలసీమ ఎక్స్ప్రెస్ వే అంటాం. టోల్ రోడ్ ఎండ్స్, అమ్మ ఈడ నుండి చుక్కలు అనిపిస్తాయి టోల్ రోడ్ ఎండ్స్ అంటే. కడప ఎయిర్పోర్ట్
కడప స్ట్రైటా? మ్యాప్ క్లోజ్ ఉంది కదా, ఎవరు అడిగేసి అయిపోతుంది కాబట్టి. అన్న కడప స్ట్రైటా? కడప స్ట్రైటా? మీ అమ్మ గూగుల్ మ్యాప్స్ లేకపోతే దమ్ అవుతుంది. ఓనో కొన్నారు కలిసి వస్తుంది ఆపి. ఒక నిమిషం. అదే బాగుంది, మీరా హరిత రెస్టారెంట్ అంట. అలాకి వెళ్ళిపోయాం బండి. చూద్దాం, ప్లేస్ బాగుంటే అటుకైతే చూసాం ఫస్ట్. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఐ హ్యాడ్ బటర్ నాన్ అండ్ పాలక్ పన్నీర్. వీడు ఆల్మోస్ట్ ఏమంటారు, ఒక 3 మెంబర్స్కి అయిపోయేంత కర్రీ ఇచ్చింది వీడు. ఇంకా నేను పార్సల్ తీసుకున్నా, దాంతోపాటు రోటీసీనే తీసుకున్నా. దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి. ఇదేదో హరిత రెస్టారెంట్ అని ఉంది. వీడియో నుండి మొత్తం సింగిల్ అని ఇంకా 3 hours చూపిస్తుంది. టైం 12:56 అంటే క్లోజ్ టు 1. రీచ్ అయిపోతాం 4 వరకు మెల్లమెల్లగా. చలో ఫైనలీ heading to single lane highway, which I don't like. చాలా రౌండ్ తిరగాల మొత్తం. ఓ మై గుడ్నెస్. తిరుపతిలో వర్షం అయితే ఏం లేదంట. ఒకళ్ళు ఇప్పుడు అదే రూట్లో వచ్చారు, ఆ రెస్టారెంట్లో వర్షం ఉండే. ఏం లేదు బ్రో, మంచిగా వెళ్ళిపోవచ్చు, కాకపోతే రోడ్ పైన మొత్తం గుంతలు గుంతలు ఉన్నాయంట, కొంచెం చూసుకుని అని చెప్తున్నా. నాకు తెలిసి 3:30 వరకు రీచ్ అయిపోతాం. ఇంకెవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం ఈ ఫుడ్ అయినా. లొకేషన్ కూడా ఏమన్నా ఉందా? ఆ మౌంటైన్స్ అండ్ దోస్ క్లౌడ్స్, ఇట్లుండాలి వెదర్ అంటే. అండ్ క్లైమేట్ అయినా క్రేజీ ఉంది. వర్షం పడకపోతే మాత్రం సెట్ అంటే సెట్. ఇంకా అంటే శేషాచలం అడవులు అనుకుంటావి, ఫారెస్ట్ ఏరియానే. కెమెరా ఎట్లా అనిపిస్తుంది అడవిలో కానీ, లైక్ నా ముందు ఆ మౌంటైన్స్ చూస్తుంటే డ్యామ్, రోడ్స్ అండ్ మౌంటైన్స్, వా క్రేజీ ఉంది లొకేషన్. hours చూపిస్తుంది. ఇంకా ఎన్నుండే ఎంత ఉంది? ఆల్మోస్ట్ 132 kilometers ఉంది. రీచ్ అయిపోతాం అనుకుంటా అంట. రోడ్ అయితే బాగానే ఉంది, మరి అంత వరస్ట్ ఏం లే. మొత్తం ఘాట్ సెక్షన్ వల్ల నుండి తీసుకుని అవుతా అనుకుంటుంది. తిరుపతి ఇంకా 133 kilometers ఉంది. ఇట్లుండాలి హైవే, ఇట్లుండాలి రోడ్, హైవే కాదు. మస్తు ఉంది. ఇంకేమన్నా మంచి లొకేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఆన్ చేద్దాం. వర్షం స్టార్ట్ అయింది. ఈడ ఫ్యూల్ బంక్ దగ్గర వచ్చి ఆగేసిన. ఇంకా 2 hours వెళ్ళిపోతుండే. ఈ వర్షం ఎంతసేపు పడుతుందేమో. వర్షం వల్ల ఆల్మోస్ట్ లేట్ అయితట్టే ఉంది. వర్షం అంటే ఎక్కువ ఏం లేదు, లైక్ డ్రిజిలింగ్. బట్ ముందు పోయినాక మళ్ళీ పడితే ఆగడానికి ఏం షెల్టర్ ఉండదు. సో ఇదే బెట. నాకు తెలిసి డ్రిజిల్ తగ్గదు, ఇంకా కంటిన్యూగా పడుతుంది. స్టార్ట్ అయిపోవడం బెటర్. కొంచెంగా మేము వెళ్ళిపోం. 2 hours 44 minutes 120 kilometers. చలో యూ కెన్ డూ ఇట్. మళ్ళీ కొంచెం అయితే ఎక్కువైంది అనుకో, చీకటి అయితే ఉంటుంది. దానికన్నా బెటర్ ముందు రీచ్ అయిపోవడం. ఇప్పుడు రోడ్స్ స్లిప్పరీ ఉంటాయి. రేంజ్ జాకెట్ ఉంటే అసలు మంచిగా తగ్గకుండా వెళ్ళిపోతుండే.
పెద్ద హెడ్ఏక్ ఇప్పుడు. వర్షం ఇది తగ్గితే బాగుంటది. నాకు వర్షంలో అస్సలు రైడ్ చేయడం అస్సలు నచ్చదు. ఇదేదో కొండ రమణ స్వామి టెంపుల్ అంటాం. ఆర్కిటెక్చర్ మాత్రం క్రేజీ ఉంది, మొత్తం వింటేజ్ లుక్ తోని బాగుంది. ఒంటిమిట్టనా? అచ్చా, ఈ టెంపుల్ ఫేమస్ అనుకుంటా. నేను ఇవన్నీ వెళ్దాం అనుకుంటున్నా కానీ టైంకి తిరుపతి రీచ్ అయిపోవాలి ఫస్ట్. సెకండ్ ఇంకా అవన్నీ ఇదేదో లేక్ వస్తుంది. ఎంత క్రేజీగా అనిపిస్తుంది తెలుసా వర్షం బౌల్కి. కెమెరా ఎట్లా అనిపిస్తుంది వెళ్ళదు కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. క్రేజీ ఉంది. ఫీల్స్ లైక్ ఐ మీన్ కేరళ అక్కడెక్కడ ఉన్నట్టు. మస్తు అంటే మస్తు ఉంది. వర్షం పడకపోతే ఆగి మంచిగా స్నాప్స్ అన్నా తీసుకొని వెళ్ళిపోతుండే. ఇంకా టైంలే వెళ్ళిపోదాం ఎక్కడ ఆగకుండా. మళ్ళీ మధ్యలో ఇంకా వర్షం వచ్చిందనుకో మొత్తం నానిపోతాం. ఇక్కడ కొంచెం వైడ్ అయిపోయింది హైవే, ఐ మీన్ రోడ్. ఎన్ని పోతల్స్ అంటే రోడ్ల మీద, అవో మొత్తం అవే. మేబీ వర్షం రీసెంట్ గా వర్షం పడ్డది కదా, దానికోసం అనుకుంటా. బ్రోస్ ఉన్నారు, ఒక ఫోటో తీస్తున్నాం అందులో. బేకార్ ఉందంటే నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ నుండి కడప ఇది ట్రావెల్డ్ 430 కిలోమీటర్స్ అనుకుంటాం. 430. దానిపైన కొంచెం నేను అసలు టైర్ కాలే, ఏమనిపించలే. ఆ 430 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినట్టు అనిపించలేదు. అండ్ కడప నుండి తిరుపతికి రోడ్ ఉంది 147 కిలోమీటర్స్ ఉండే. ఎంత గలీజ్ ఉన్నాయంటే ఈ హైవే, ఐ మీన్ ఈ రోడ్. మళ్ళా ఆల్మోస్ట్ ఒక 3 times వర్షం పడ్డది. నా జాకెట్ అంతా పచ్చిగా అయిపోయింది, రైడింగ్ జాకెట్. అండ్ నా షూస్ లోపల వాటర్ పోయినాయి. ఫుల్ ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఏదైనా ఆపుదామంటే సార్ ప్లేసే లేదు. ఒక ఫ్యూయల్ బంక్ లేదు, ఒక షాప్స్ లేవు. ఇవి అప్పుడప్పుడు ఇట్లాంటి ఊళ్ళు వస్తున్నాయి. ఇంకా ఈ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇంకా 64 కిలోమీటర్స్ ఉంది. 64 కిలోమీటర్స్ కి 1 hour 30 minutes చూపిస్తుంది. అంటే అవేం వేసుకోండి. ఈ హైవే పైన గెలిచి మోస్ట్లీ వయా స్లో. మొత్తం వాటర్ కొడుతుండవు. అమ్మా, దీని మీద మ్యాక్స్ 40-50 అంతే, అంతకని ఎక్కువ వస్తలే. రోడ్స్ మొత్తం స్లిప్పరీ ఉన్నాయి. ఆ 430 కిలోమీటర్స్ అయితే హార్డ్లీ 6 hours అయినా పట్టలే నాకు. బ్రేక్స్ అవన్నీ కన్సిడర్ చేయకపోతే 5.5 hours లో కొట్టేసినాం మనం. మొత్తం 100 అంటాం క్రూజ్. ఇది ఒక్కటే ఇరిటేటింగ్ ఉంది. ఇదైనా సేమ్ ఆ కర్నూలు హైవే లాగా ఉంటేనో ఈ పార్టీకి రూమ్ లో పోయి వాడుకుంటుండే వినా. మొత్తం రోడ్ పైన వాటర్. ఏడా ఎంత పెద్ద గుంటుందో అర్థమైతలే. బండి ఎక్కగా దమ్ ఎత్తేస్తుంది. ఇంకా ట్రాఫిక్ అయినా స్టార్ట్ అయింది మళ్ళీ. అన్ని లారీలు ఈ పల్లెలు బస్సులు గ్రీన్ కలర్వి. మళ్ళీ ఒక్కడైనా అసలు వెళ్ళకూడమని ఏం లేదు. మొత్తం ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నారు. లారీ చూడడానికి అవసరమా? మా టార్చర్ ఉంది ఈ రోడ్డు. ఇంకా తిరుపతి దగ్గర పోయినాక మళ్ళీ బ్లాగ్ స్టార్ట్ చేసాం. ఈ రోడ్లో యూపేయడానికి నాకు ఏం లేవు. వాళ్ళు ఉండే ఆల్మోస్ట్ ఒక 2-3 చెరువులు వచ్చినాయి. అవి క్రాస్ చేసి వచ్చినా. ఆల్రెడీ రికార్డ్ చేసిన అనుకుంటా. కొన్ని ఫోన్లో అయినా ఫొటోస్ తీసుకోండి. మళ్ళా స్టార్ట్ అయింది వర్షం. టైం ఎగ్జాక్ట్ 3:10 అవుతుంది. ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది. వర్షం లేకపోతే మంచిగా వెళ్ళిపోవచ్చు. 1 hour వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా షెల్టర్ తీసుకోవాలి అనుకుంటా. పోవాలన్నది కానీ ఇప్పుడు జాకెట్ ఆరాలి మళ్ళీ ఎల్లుండి వరకు. మళ్ళీ నేను ఎల్లుండి మళ్ళీ జాకెట్ వేసుకోవాలి. చాలా ఎక్కువైంది వర్షం. ఐ థింక్ ఐ షుడ్ ఫైండ్ a shelter bro. This is too much. Not here.
ఒక్క బంక్ వినా లేదా? 12 బంక్ ఉంటే ఆగాలి ఇంకా. చాలా ఎక్కువ అవుతుంది వర్షం. No, 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 no. I should stop. I should stop. It's too much. ఏడ ప్లేస్ కనిపిస్తలే. బైక్ గిన పెట్టేలా ఉంటే అయిపోతుంది కదా. ఓ ఈ నుండి ఘాట్ సెక్షన్ అనుకుంటాం. అటవీ శాఖ. అబ్బో ఈడ నుండి కొంచెం చూసుకుని వెళ్ళిపోవాలి. నాకు తెలిసిన నైట్ అయితే అలా అనుకుంటా మరి రోడ్లో. బ్రో మైక్ ఓపెన్ గా బ్రో, మ్యాప్ ఏదేదో ఓపెన్ అవుతున్నాం. నాకు తెలిసి 32 kilometers లో ఒక 20 kilometers మొత్తం ఫారెస్ట్ ఉంటుంది అనుకుంటాం. ఓహో కొంచెం చూసుకునేవాళ్ళు. ఈ రోడ్ చూస్తుంటే నాకు ఎవరైనా పాత సాంగ్స్ గుర్తొస్తున్నాయి. ఏమంటే మంచిగా ఇట్లా రొమాంటిక్ సాంగ్స్ ఉంటాయి కదా, ఏదో సాంగ్ ఉంటది. క్రేజీ ఉంది క్లైమేట్. ఈ రోడ్ పైన కోట్లో ఫుడ్ ఎందుకు పెడతామో నాకు అర్థం కాదు. పక్కకు పెట్టాలి బ్రో, అంత క్లియర్ రాసి ఉన్నప్పుడు. ఓ ఇక్కడ వాటర్ ఫాల్స్ వస్తుంది. లొకేషన్ మాత్రం క్రేజీ ఉంది. తిరుపతి ఇంకా ఇక్కడ నుండి ఒక 30 kilometers ఉంది. బట్ ఏంటో ఆల్మోస్ట్ 10 minutes అయిపోయినా. కొన్ని ఫొటోస్ ఉండే ఈ వాటర్ ఫాల్స్. ఆహా ఏమన్నా వ్యూ. చలో ఇంకా లేట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. క్రేజీ ఉంది. I spent a good time over there. ఏమన్నా వాటర్ ఫాల్స్. ఇంకా 27 kilometers ఉంది. రోడ్ మాత్రం వా ఎంత పీస్ఫుల్ ఉందంటే ఈ పార్టీకి రీచ్ అయిపోతుందిలే మనం. కాకపోతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ఆనే టైం స్పెండ్ చేసినాం. క్రేజీ వస్తున్నాయి ఆడ వాటర్ ఫ్లో కూడా. చాలా మంది అయిపోయినారు అక్కడ. ఈ రోడ్ ఎట్లుందంటే మీరు మొత్తం కేరళలో నడిపిస్తున్న ఫీలింగ్ వస్తుంది మొత్తం. ఇంకా 40 minutes లో రీచ్ అయిపోతామంట. అంటే మధ్యలో ఏం లేకపోతే రీచ్ అయిపోతాం అనుకో. మళ్ళీ ఏదైనా వాటర్ ఫాల్స్ అయినా ఏదైనా మంచి లొకేషన్ వస్తే మళ్ళీ టైం ఆనే స్పెండ్ చేస్తాం మనం. ఇంకా వర్షం పడకుండా ఇట్లనే ఉందంటే అది ఎవరికి కొంచెం డ్రై అయిపోతా నేను మొత్తం పెట్టున్నాయి. ఆ హోటల్ కూడా అయితే నన్ను పక్కా వేసి బయటకి వెళ్ళి ఎవరితో అనిపిస్తుంది. లేకపోతే కొత్త బట్టలు వేసుకుంటా అంటాడేమో లోపల. నా షూస్, నా రైడింగ్ జాకెట్, నా ప్యాంట్ మొత్తం పెట్టా. ఈ రోడ్లు వస్తున్నప్పటి నుండి ఒక 4 times ఒక 4 places లో పడ్డ వర్షం. ఇంతకుముందు వచ్చినట్టు చాలా ఎక్కువ. ఇంకా ఆడనే సగం పెట్టి అయిపోయినాం. ఇంకా 30 minutes లో వెళ్ళిపోయింది తిరుపతి. గుంటలు ఉన్నాం అనుకుంటా. అచ్చా కిందకి యూటర్న్ తీసుకోవాలా? ప్లేస్ లేదు బ్రో, సారీ.
ఈ నుండి యూటర్న్ నైస్. ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది మన హోటల్. మన డెస్టినేషన్ జస్ట్ 12 కిలోమీటర్స్ అవే. ట్వంటీ 4 minutes పడుతుంట 12 కిలోమీటర్స్కి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది తిరుపతిలో నాకు తెలిసి. నేను సడన్ గా ఇంతకుముందు తిరుమల బోర్డు చూసి 32 కిలోమీటర్స్ ఉంటే మా తిరుపతి ఇంకా 32 ఉందా అనుకున్నా. అమ్మా ఏం రోడ్ ఇది, మొత్తం అడ్వెంచర్ ఉంది. అడ్వెంచర్ వేసిన ఫీలింగ్ వస్తుంది. ఏ స్ట్రైటా? స్ట్రైట్ ఇదంతా రేణుకుంటా. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ మొత్తం ఇన్ని ఉంటాయి. అచ్చా ఇందుకేనా టైం ఎక్కువ చూపిస్తుంది, డిస్టెన్స్ తక్కువ టైం ఎక్కువ. మొత్తం ట్రాఫిక్ ఉంది. అమ్మ కొంచెం బెటర్ 1 లేనే కానీ అట్లీస్ట్ డివైడర్ ఉంది, ఎట్లుంటే వెళ్ళిపోవచ్చు జల్దీ. ఆర్ఎన్బి రోడ్ అంట. ఓ నైస్. ఫైనల్లీ టైం 4 అవుతుంది. అంటే సో 5:30కి వెళ్ళడం 4 వరకు రీచ్ అయిపోయినాం. పర్ఫెక్ట్. ఈ ఒక్కటే రోడ్ కొంచెం సతాయించింది కానీ వర్షం ఉంది. ఆ వర్షం లేకపోతే ఇంకా తొందర వచ్చేస్తుండే. లైక్ ఈ రోడ్ లోనే కొంచెం ఎగ్జాస్టెడ్ అయిపోయినా, దాని ముందు మాత్రం అసలు బండి నడిపిన ఫీలింగ్ రాలే అంత దూరం. అంటే టైర్డే కాదు అసలు కొంచెం. ఓ గోవిందా. ఈ ఫ్లైఓవర్ మస్తు అనిపిస్తుంది. లైక్ మంచిగా నామాలు పెట్టి ఉంటుంది. నేను ఇంకా పైకి వెళ్ళిపోతుండే సీదా, మస్తు దూరం అనవసరంగా టైం వేస్ట్ అయిపోతుండే. నా హోటల్ ఫ్లైఓవర్ ఇక్కడ నుండి ముందు వెళ్ళాక లెఫ్ట్. ఇంకా ఇప్పుడు తిరుపతి వచ్చిన ఫీలింగ్ వచ్చింది చూడడం. ఈ ఫ్లైఓవర్ చేస్తే కథం తిరుపతి వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది. తిరుపతిలో ట్రాఫిక్ బాగానే ఉంది. ఇంకా పీక్ టైం అయినా కాదు ఇది, ఈవినింగ్ 5. పీక్ టైం ఇది 4:30 to 5. కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆఫీస్ టైం అయినా అయిపోతుంది కదా మోస్ట్లీ. ఈడ నుండి ఎటు మళ్ళీ స్ట్రైట్ అయిపిస్తుంది ఇది. ఓ సిగ్నల్ పడ్డది, 13 seconds అంట. ఇప్పుడు వైబ్ వస్తుంది, ఒక తిరుపతి వచ్చిన వైబ్. లెట్స్ గో. ఓ అన్నా ఈడైనా హెల్మెట్స్ లేవు ఎవరికి. ఎంత పెద్ద సిటీలో అయినా హెల్మెట్స్ పెట్టుకుంటారు వీళ్ళు. ఎట్లా తయారయ్యారా బాబు మీరు. బ్రో కొంచెం ఊపకుండా పోవచ్చు కదా బ్రో. ఏం చేస్తుండ్రు వీడు, మా పిచ్చి లేచింది ఆయన. మోహన్ వేస్తుంది భయ్యా బండి మీద. ఆల్మోస్ట్. అమ్మా ఇవైతే రోడ్ మీద అనుకున్నాయి, కొంచెం మీద జరగవు ఇవి. మొత్తం వాటిదే రోడ్ అన్నట్టు వేసే అవి. ఇంకెంత ఉంది, 1.5 kilometers మన హోటల్కి. ఇచ్చారు వర్షం లేదు. యాక్చువల్గా నేను మ్యాప్స్ లో వెదర్ రిపోర్ట్ చేసి మొత్తం తిరుపతిలోనే వర్షం ఉన్నట్టు చూపించింది. తిరుపతి కాదు, తిరుపతి అవుట్స్కట్స్ లో ఉంది మొత్తం. ఆ తిరుపతి ఇంకా రాజంపేట రోడ్ మధ్య, రాజంపేట సైడ్ ఉంది వర్షం అంతా. దాని ముందు లేనే లేదు అసలు. రాజంపేట దాటినాక అసలు వర్షమే లేదు.
ఏం రూట్స్ అర్థమవుతలేవు. నేను లెఫ్ట్ అనుకుంటా. యా, ఇట్స్ లెఫ్ట్. ఈ బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ రోడ్ అనుకుంటా. ఇంకెంత దూరం ఉంది? 900 meters. వచ్చేసినాం. ఇప్పుడెటు స్ట్రైట్ అయినా బాయ్కి ఫాలోయింగ్ అయిపోయింది. డాగేష్ బాయ్ వదిలే మనోడే ముగ్గురు ఎంబడి పడుతున్నాను ఏమాటి. ఓ పోలేం అనవసరంగా ఎక్స్ట్రా మళ్ళా. ఫక్ అక్కడ నాకు యూటర్న్ అర్థం కాలే. ఎన్నో ఉందిగా. ఫుల్ కేటిక్ ఉంది ఇక్కడ. ఓ పర్ఫెక్ట్. సరే ముందుకు వచ్చినా కానీ వ్యూడు గోవిందా గోవిందా, ఏడుకొండలు మంచిగా కనిపిస్తున్నాయి ఈ నుండి. బా క్రేజీ ఉంది. నాకు తెలిసి వ్యూ, ఈ వ్యూ కోసమన్నా ఇట్లా యూటర్న్ తీసుకున్నట్టు ఉన్నాయి. నాకు తెలిసి ఇటు లెఫ్ట్ వెళ్ళిపోవాలనుకుంటా, అంతే కదా. పర్ఫెక్ట్. ఇంకా 800 meters. ఫుల్ రష్ ఉంది బ్రో. ఇది బస్ స్టాప్ అండ్ సెంట్రల్ బస్ స్టాప్ అండ్ రైల్వే స్టేషన్ గల్లీ కదా, అంతే ఉంటుంది. ఇంకా నాకు తెలిసి నైట్ నేను నిద్ర పోతున్నా లేదా నాకు తెలియదు. ట్రైన్ సౌండ్ కి వస్తుందేమో మరి. రైల్వే స్టేషన్ పక్కనే ఉంది నా హోటల్, అండ్ బస్ స్టాప్ కి రైల్వే స్టేషన్ కి మధ్యలో. యా, గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. టీ నగర్ అంట ఇది, టాటా నగర్. ఎవరిది 943? ఐ డోంట్ నో. ఇంకా 2 minutes. 400 meters వచ్చేసినాం ఆల్మోస్ట్. వెతుకుతుండాలి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. Yeah, almost there. సారీ రాంగ్ రూట్లో వెళ్తున్నా. రాజమాత రెసిడెన్సీ ఏదిడా అన్నీ కనిపిస్తున్నాయి కానీ. హోటల్ దామోదర్, హోటల్ బాలాజీ. ఓ దేర్ ఇట్ ఇస్. టెంపుల్ టెంపుల్ వ్యూ క్లియర్ అనిపిస్తుంది. అమ్మవారి టెంపుల్ అనుకుంటా. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ అవర్ డెస్టినేషన్. అమ్మయ్యా, పార్కింగ్ స్పేస్ ఉంది. ఇది మన కాల్. హోటల్ రాజామాత రెసిడెన్సీ. నైస్, లెట్స్ గెట్ ఇన్. లెట్స్ పార్క్. పర్ఫెక్ట్. ఫోర్ వరకు రీచ్ అయిపోయినాం. ఫైనల్ రూమ్కి వచ్చేసిన. అండ్ దిస్ ఈస్ అవర్ రూమ్. మంచి నాప్ వేసి ఇంకా రేపు మార్నింగ్ మెల్లగా లేవచ్చు.
Yeah, this is picture perfect. Chalo, see you guys in the next vlog. Bye.